నిఘా నిద్ర ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపైన సమగ్ర విచారణ గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం సిబ్బంది నిర్లక్ష్యం సో మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది ఇంటెలిజెన్స్ మన కలెక్టర్ మీద దాడిది కూడా సేమ్ కలెక్టర్ మీద దాడికి సంబంధించింది కూడా అసలు మీకు కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదా ఎన్నో చెప్పగలుగుతారు కదా రేపు జరిగేది ఎల్లుండి జరిగేది విశ్లేషిస్తారు అంచనా వేస్తారు తెలుసుకుంటారు మరి ఎందుకు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతున్నది విషయం ఏంటి అంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఇంకా బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తున్న బ్యాచ్ ఉన్నది పోలీసులలో ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు దాన్ని రేవంత్ రెడ్డి పసిగట్టలేకపోతే ఇంకా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి బేసిక్ ఇంకొకటి ఏంటి ప్రజలు ఎందుకు మరి దీన్ని క్వశ్చన్ ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడట్లేదు ఇట్లాంటి ఆఫీసర్ల మీద ఎందుకు నెగిటివ్గా లేరు అని అంటే ఎవరిని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కరప్టెడ్ ఫెలోస్నే దగ్గర పెట్టుకున్నాడు నవీన్ మిట్టల్ ఏక్ నెంబర్ దగ్గరనే ఉన్నాడా ఇట్లాంటి ఆఫీసర్లు రజత్ కుమార్ అంటున్నా సందీప్ కుమార్ సుల్తానియా అరవింద్ కుమార్ వీళ్ళంతా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఆనాడు ఈమె కేసీఆర్కి ఫేవర్గా నిర్ణయాలు తీసుకున్నామని మియాపూర్ భూస్కామ్ నుంచి ఇవన్నీ ఆ చిట్టా అంతా విప్పితే